చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. అంటే ఈ పాడతా తీయగలో మీరంత అద్భుతంగా ట్రావెల్ చేశారు. అండ్ ఆల్సో యూ గాట్ అన్ విన్నర్. ఇన్ని బాగానే ఉంది. కాకపోతే ఆ తర్వాత అయిపోయిన తర్వాత వేరే కాంపిటీషన్స్‌లో పాల్గొనలేకపోవడానికి గల రీజన్స్ ఏంటి? నాకు యాక్చువల్‌గా పాడతా తీయగా అనే కాంపిటీషన్ నేను విన్నంత మటుకు బయట ఎవరైనా చెప్పిన దాంట్లో ముందు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ చెప్పిన దాని మటుకు చాలా జెన్యూన్‌గా, చాలా యాహ్! పద్ధతిగా ఫస్ట్ థింగ్ బాలు గారు. యాహ్! ఆయన ఉన్నారంటేనే అది వేరు. అంటే ఆయన ఏది ఇంకా హడావిళ్ళు అవి లేకుండా ఈ డాన్సులు చేయడాలు ఇట్లాంటివి అంటే నాకు నచ్చితే నేను చేస్తాను. యూ షుడ్ నాట్ పుష్ మీ టు డూ దిస్, యూ హ్యావ్ టు డూ దట్ అలా అని కాకుండా చాలా పద్ధతిగా నీట్గా డైరెక్షన్ కూడా శాస్త్రి గారు, ఎన్బి శాస్త్రి గారు నీట్గా ఉండేది ఆ షో. అఫ్ కోర్స్ ఎప్పటి నుంచో అది అంత లాంగిటివిటీ ఉంది అంటేనే అది రీజన్. సో నాకేంటి అంటే ఇంట్లో కూడా అంత కొంచెం ఆర్థోడాక్స్గా అది ఉంటాం కాబట్టి మనం మంచిగా వెళ్ళి ఒక సింగర్గా అంటే ఓన్లీ పాట బేసిస్ మీద జడ్జి చేసి గుర్తించి కరెక్ట్గా యూనో ఏమంటారు ఒక అవుట్పుట్ వచ్చే ఏకైక షో నాకైతే పాడతా తీయగానే అనిపించింది. ఈ వెనకాల ఆటో ట్యూన్లు అవి ఇవి ఏం లేకుండా మేము ఒక మిస్టేక్ చేసినా జస్ట్ ఇన్ఫ్యాక్ట్ ఏదైనా మిస్టేక్ చేసినా కూడా తప్పుగా బయటకు వచ్చేసేది. అది అట్లే ఉండాలి. అంటే అంటే ఎలాగా మరీ ఇంకా ఎలా అంటే ఇప్పుడు దగ్గు వచ్చింది అలాంటివంటే పాపం బాలుగారు ఒక్కసారి ఇంకో ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా వెన్ యూఆర్ డూయింగ్ ఎనీ లిరికల్ మిస్టేక్స్ ఏదైనా చేసినా కూడా యాజ్ ఇట్ ఈస్ అది బయటకు వచ్చేది. సో ఆ జెన్యూనిటీ నాకు చాలా నచ్చింది. ఆ జెన్యూనిటీ నచ్చింది కాబట్టి నేను అనుకున్న ఏకైక షో పాడతా తీయగానే వెళ్ళాలనుకున్నాను. ఇంకా నాకు పేరేమైనా వస్తే పాడతా తీయగా ప్రియా పిడపర్తి అంతే రావాలి. దాని తర్వాత నాకు ఏది కూడా నాకు ట్యాగ్లు వద్దని నేనే అనుకున్నాను ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. కానీ అంటే మీరు ఇలా చెప్తూ ఉంటే ఒకటి మాత్రం అనిపిస్తుందండి. ఏంటంటే ఒక పెద్ద శిఖరం వేసిన తర్వాత చిన్న చిన్న కొండలన్నీ ఏమనిపిస్తుంది చెప్పండి? అది ఐ డోంట్ నో. అంటే ఎందుకంటే బాలు గారు ఉన్న టైంలలో ఎగ్జాక్ట్లీ నాకు బాలు గారు ఆయన దగ్గర ఒక ప్రొడక్టివ్ షో, ఒక ఒక లెసన్, ఒక యూనివర్సిటీ అదొక కోర్స్ జాయిన్ అయ్యాను అనే ఒక ఫీలింగ్తో ప్రతి మూమెంట్ ఆఫ్ బాలు గారు వాజ్ ఎ ఫెస్టివల్ టు ఎవ్రీ వన్. నేనైతే ఎస్పెషల్లీ అన్ని జాబ్ కూడా వదిలేసాను కాబట్టి ఫస్ట్ థింగ్ ఆ రిలాక్స్ మైండ్ సెట్ నాకు వచ్చేసింది. తర్వాత నేను ఎప్పుడు కూడా బాలు గారు ఉన్న ఆరా, ఆ ప్రెజెన్స్, ఆ మాట, ఆయన మనతో మాట్లాడే విధానం, జోక్స్ వేసే విధానం, ఇవన్నీ కూడా ఐ వాజ్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్. అండ్ అంత నవ్వుగా హ్యాపీగానే, టెన్షన్స్ అవి కాదు. నేను విన్న వాళ్ళని పాడలేదు యాక్చువల్గా. ఆ రోజు ఆ పాట కంపోజర్ ఎంత మంచిగా కంపోజ్ చేసి సింగర్స్ ఎంతో చాలా డెడికేటెడ్గా పాడిన సాంగ్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి అలా ప్రజెంట్ చేసి దాన్ని పాడు చేయకుండా ఆయన ద్వారా మనకి నెగిటివ్ కమెంట్స్ రాకుండా, అంటే నెగిటివ్ అంటే తిట్టించుకోకుండా నెగిటివ్ ఓకే చెప్తారు, మిస్టేక్స్ చెప్తారు, దానికోసమే వెళ్తాం పర్వాలే, కానీ మన మీద నెగిటివ్గా ఏమీ రాకుండా ఎందుకంటే నాకు ఆయన ఏమైనా అంటే నేను తట్టుకోలేను. సో అలా కాకుండా విషయం కన్వే చేసి నేర్చుకున్నాం ఒకటి అని అలాగా ఆయన చెప్పిన ప్రతి ఇన్పుట్ తీసుకొని నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్నిట్లో కూడా నేను ఇంప్రూవ్ చేసుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి దట్స్ ద రీజన్ ఆఫ్ దట్ సక్సెస్. అంటే అలాగే ఈ విన్నర్ అనేది ఒక ట్యాగ్ అనేదైనా కానీ మీకు ఎంతవరకు ఉపయోగపడింది? అంటే సినిమాలోకి ఎంట్రీ కానీ లేకపోతే బయట కానీ? ఫస్ట్లో మేము ఆ సీజన్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత చాలా అఫ్కోర్స్ చాలా మందికి బాగా మేము సుపరిచితులు అవుతూ ఉంటాం కదా. ఎక్కడైనా కనిపించినా కూడా అందరూ ఈజీగా గుర్తుపట్టడం, మీరు ప్రియా పిడపర్తి కదా అని చెప్పేసి అట్లాగా అదంతా ఒక వైబ్ బాగుంది. తర్వాత షోస్ అవి బాగా వచ్చేవి. లైక్ మనకి ఎన్నో ఈవెంట్స్, పెద్ద పెద్ద ఈవెంట్స్ అవన్నీ కూడా బాగా, అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే షోస్ కానీ అట్లాగా చాలా మటుకు వచ్చేవి. అండ్ రికార్డింగ్స్ కూడా బాగానే వచ్చేవి. అంటే ఇలా చెప్పుకొని నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల they will understand that okay she has got a degree. అంతే కదా, అది ఇట్స్ సర్టిఫికేట్ కదా. సో అది అంటే ఇట్స్ యాక్చువల్గా డిగ్రీలు అవి ఇవి చేసినా కూడా నాకు తెలియదేమో కానీ పాడతా తీయగా ఇట్స్ లైక్ ఇట్స్ అందరు ఎదుర్కొండా ఇట్స్ హాట్ సీట్ లాగా అనిపిస్తుంది కదా. అది కూడా బాలు గారి జడ్జింగ్. సో
దానికి ఒక చాలా పెద్ద వాల్యూ ఉంది. సో అది చెప్పుకొని మనకి ఎన్నో రికార్డింగ్స్ అవి కూడా వచ్చాయి. బట్ కమింగ్ టు ద పాయింట్, ఇది ఫస్ట్ వచ్చామనో లేకపోతే ఏదో మధ్యలో వెళ్ళిపోయామనో డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు ద అవుటర్ వరల్డ్. ఓకే. అది కూడా ఉంది. బయటంతా మనకి అఫ్ కోర్స్ నెట్వర్కింగ్, మనము వాళ్ళతో కూర్చొని వర్క్ చేయడము, యూనో ఆ ర్యాపో క్రియేట్ అవ్వడము, మనని మనలాగా గుర్తించి మనని ఎక్కడ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి మన టాలెంట్ని అనేది ఇంకా అప్ టు యూనో ద అవుటర్ వరల్డ్. అలాగే మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి మీరు స్కంద మూవీలో కూడా ఒక సాంగ్ పాడారు. సో దట్స్ యువర్ ఫస్ట్ వన్? దట్స్ మై ఫస్ట్ సాంగ్. అది అంటే తమన్ గారికి నేను పాడిన సాంగ్, ఫస్ట్ సాంగ్ ఒక పెద్ద బ్యానర్లో. ఓకే. దానికన్నా ముందు ఒక 10 years నుంచి కూడా ఎన్నెన్నో మూవీస్లో ట్రాక్స్, డివోషనల్ సాంగ్స్, లేకపోతే యూనో ప్రైవేట్ ఆల్బమ్స్, యూనో ఫోక్ సాంగ్స్ అవన్నీ పాడుతూ వస్తాము. బట్ ఏంటంటే ఐ వాంట్ టు థ్యాంక్ శ్రీకృష్ణ అన్న. ఓకే. ఈ సందర్భంగా అన్న నాకు ఒక పెద్ద గిఫ్ట్ ఇండస్ట్రీలో నాకైతే. ఎందుకంటే ఆయన పరిచయం అయిన తర్వాత నాకు ఇలాగా మల్టీ లాంగ్వేజెస్ అవి నాకు వచ్చు అనేసి అన్నకి నేను చెప్పిన తర్వాత నాకు అప్పటి నుంచి ఆపర్చునిటీస్ పెద్ద పెద్ద బ్యానర్స్లో రావడం జరిగాయి. అది మాత్రం శ్రీకృష్ణ అన్న పుణ్యం అంటూనే జరిగింది. ఆ సాంగ్ ఏదో పాడిస్తే ఫస్ట్ మనం మొదలెడదాం. సో స్కంద మూవీ ఇది ఒక బిట్ సాంగ్. యాక్చువల్గా మూవీ అంతా వస్తుండగా వర్క్స్ నాకు అప్పుడు ఆయన పరిచయం అయ్యారు శ్రీకృష్ణ అన్న. సో హీ వాంటెడ్ మీ టు సింగ్ తమిళ్ అండ్ మలయాళం వర్షన్స్. సో తమన్ గారికి పాడనిది. ఏ పచాయాన సీమకుళ్ళే మచ్చా బెక్కయ్య బందానే, ఏ స్వచ్ఛமான மனுஷனிவன் பச்சாமிழகட்ட அடகோதாவரி வீச்சு ஆர்ப்பாட்ட படகுக்கார சோழவரோ செவல் கொஞ்ச அடி பார்த்த துள்ளம் நெஞ்சு கொட்டாபட்டி குப்பரை போல ஓட்ட ஒண்ணு அதிருமே அலபா அலபலபா ஊத்தியாடி விட பெப்சி பாருப்பா అలబా అలబలబా తొట్టిపార ఎరియం ఎంజి మురబ్బా. ఇది ఓకే. మీరు టెన్షన్ పడకండి, ఆ తమిళ సాంగ్ ఆవిడ తమిళలో పాడారు, తెలుగు తెలుగు ఛానల్ తెలుగు ఆల్రెడీ మంగ్లీ గారు పాడేశారు. అండ్ అలాగే అంటే ఇంకా బాగా మాట్లాడుకోవాల్సింది 35 చిన్న కథ కాదు. అందులో చిన్న పిల్లల వాయిస్ తో పాటు ఆ వాయిస్ అనేది కూడా మీరు చేశారు కదా? చేశాను. అది పాడతాను. యాక్చువల్గా మెయిన్ నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే కిడ్స్ వోకల్స్ అదొకటి. అండ్ ఆ మూవీలో బాబు తప్పిపోతాడు దాని. సో ట్రైన్కి వెళ్ళిపోయినప్పుడు అమ్మ నాన్న వాళ్ళు వెతుకుతూ ఉంటారు. సో బ్యాక్గ్రౌండ్ సాంగ్ నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది అనమాట. సో నేను అది తమిళ్ మలయాళంలో పాడాను. బట్ వివేక్ సాగర్ గారికి ఇది ఈ వర్షన్ నచ్చి, నా వాయిస్ నచ్చి తెలుగులో కూడా తనే పాడాలి అని చెప్పేసి ఇచ్చారు. సో ఇట్స్ అ గ్రేట్. సో అది పాడతాను. మాతే సంశయములో పడేనే, మాతే గారమే గారాలు పోయి చోటే దాపరికమేదో సుతుడే నేర్చే, చిన్నారికి చలువను పంచని లాలనకే ముందే విలువంటూ మాతే. వావ్,